హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభా బ్లాగ్స్. మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే వస్తుంది. ఇప్పుడు వీడియో ఏంటి అంటే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఈ కొత్తిమీర పచ్చడిలోకి ఏమేం కావాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర అరకట్ట, చింతపండు, తగినన్ని ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు అయితే పెద్ద రెమ్మలు అయితే ఒక 5 రెమ్మలు అయితే సరిపోతుంది. ఇవి చిన్నవి కాబట్టి నేను ఎన్ని తీసి పెట్టుకున్నాను. టమాటా, పచ్చిమిరపకాయ, పని చేస్తే ఒక పని చేసినామంటే ఆ పని అయిపోయేంతవరకు వనకనే మాకు రెండు కూడా తీసేనా ఏమేమి వేస్తున్నావు చెప్పమ్మా. పచ్చిమిరపకాయ వేయించుకున్నాను, కొంచెం వేగాక ఆవాలు వేసా, ఈ ఆవాలు పచ్చిమిరపకాయలు వేగాక వేగుతున్నాయి కదా, వేగుతుండగానే వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ పెద్ద పాయలు అయితే ఒక 5 వేసుకుంటే సరిపోతాయి. నా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇన్ని వేస్తున్నాను. ఈ పచ్చడి మనకి చట్నీలో కానివ్వండి, చట్నీలాగా ఉపయోగపడుతుంది. దోశలా అట్నే చపాతీలా బాగుంటుంది అన్నమాట. అన్నంలో అయితే ఇంకా మస్తు ఉంటుంది. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటే. ఇప్పుడు మా అమ్మ చేసేది చపాతీలు చపాతీ అన్నం వండేసాను నేను. చపాతీ అన్నం వండేసాను. ఏంద్రా ఏంటి ఇదిగోమ్మా. మళ్ళీ నూనె, మళ్ళీ కాస్త నూనె వేసుకోవాలి. మా వీడియో చేస్తుంది. ఏంది ఇవాళ గ్యాస్ వెళ్ళిపోతుందిగా. ఇప్పుడు కొత్తిమీర
అందులోనే చింతపండు కాస్తంత. పచ్చళ్ళల్లో చింతపండు లేనిది టేస్ట్ రాదు. కాసేపు ఇంకా సిమ్లో పెట్టుకున్నా. ఇది మగ్గాక టమాటో మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు కాసేపు చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర ఏది? అది కొన్ని జుట్టు మీద వచ్చి నీ మూతికి కొట్టుకుంటుంది. ఇంకా చల్లగా అయిందాక దాన్ని కదిలించి మాకు ఇట్లా కొత్తిమీర ఏది మా అని అంటే అదిగో నీ జుట్టు మీద అంతా అదే కదా, కొత్తిమీరే కదా. నా జుట్టే పాపం చేసిందమ్మా. అరే పిచ్చికి కూడా ఉన్నట్టుంటారు. అది జుట్టు కటింగ్ చేయించుకోవా? బ్రతకలేస్తున్నా. అయ్యో ఒకటేసారి మిక్సీలో వేస్తే అయిపోద్దిగా, మళ్ళీ గ్యాస్ వేస్ట్. ఎందుకు పచ్చి తింటే పాతిగా మళ్ళీ గ్యాస్ వేస్ట్ వండడం ఎందుకు? మిక్సీకి వేసి దాన్ని చేసి అవసరమా? పచ్చి తింటే అయిపోయాయి. అవును, అది కూడా కరెక్టే కదా సార్. బర్రెలు తిన్నట్టు. అంటే మమ్మల్ని ఇప్పుడు బర్రెలతో పోలుస్తున్నావా? మరి ఇంకా నువ్వు వండడానికి నేను చెప్పింది అదే కదా. ఇంకా బర్రెలకి మనకి తేడా ఏముంది? పచ్చి తినేసి అయిపోయాయి. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్. అసలు కూరగాయలు కూరలు అన్నాలు చేసి కాడి నుంచి అసలు తింటాం ఎందుకు? బాసాలను కడుక్కోవాలి. బాసాలను కడుక్కునే బాగా తట్టుద్ది కదా. అసలు తింటాం ఎందుకు? మిక్సీ మాయన వాసన వస్తుంది. ఆల్రెడీ నా మిక్సీ కాలిపోయింది, కానీ మళ్ళీ వాడతాను. కాలిన మిక్సీనే వాడతాను. ఎట్లా అంటే రోడ్లో దంచుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. నా దగ్గర రోడ్ లేదుగా, అందుకే మిక్సీ వాడుతుంది. చూపే నూనె మొత్తం దీనికి అయిపోయేటట్టుందిగా. ఈ పచ్చడికి ఆయిల్ ఉండాలి. ఆయిల్ లేకపోతే పచ్చడి టేస్ట్ ఉండదు. పచ్చడి మిక్సీ అమ్మో 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 అమ్మో, ఫ్రైడ్ రైస్ కాదు, ఫ్రైడ్ రైస్ కాదు. అరే ఇంకా మళ్ళీ ఎందుకు కట్టడం అని చెప్పేసి ఇలా తీసుకున్నారా. కొత్తిమీర పచ్చడి రెడీ. సరిగ్గా